తెలుగునాట రాజకీయాల్లో మీడియా అధినేతల పాత్ర కొత్త ఏం కాదు. ఎప్పుడో 70-80 దశకాల నాడే డెక్కన్ క్రానికల్ అధినేత, ఆంధ్రజ్యోతి అధినేత ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజ్యసభలో అడుగుపెట్టిన అనుభవాలు ఉన్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత TV5 చైర్మన్ బిఆర్ నాయుడికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి అప్పగించారు. ఈ బొల్లినేని రాజగోపాల్ నాయుడు చిత్తూరు నుంచే ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాదులో కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ద్వారా ఆయన ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగి మీడియాలో అడుగుపెట్టారు. అలాంటి బిఆర్ నాయుడు ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్గా తన బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నారు. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా వచ్చిన తర్వాత అనేక రకాల వివాదాలు చెలరేగుతున్నాయి, నిత్యం ఏదో రకమైన సమస్య భక్తులను వెంటాడుతోంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం వచ్చినటువంటి సాధారణ భక్తులు క్యూ లైన్లో ఎదురవుతున్నటువంటి సమస్యల మీద తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. తమ పిల్లలకి తాగేందుకు పాలు లేవని, తాము తినడానికి నీళ్లు లేవని, గంటల కొద్దీ దర్శనాలతో క్యూలో ఉంచేయడం వల్ల ఆకలితో అలమటిస్తున్నామని అనేక రకాలుగా ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఇది చాలా పెద్ద వైరల్ అయింది. ఈ వీడియో హల్చల్ చేసింది. దానికి ముందు అదే క్యూ లైన్లో ఏకంగా భక్తులు కొట్లాడుకుని తన్నులాటకు కూడా దిగి ఒకరి మీద ఒకరు తోసుకుని కింద పడిపోయేటంత దృశ్యాలు బయటకు వచ్చాయి. దానికి ముందు తలలు పగలగొట్టుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. అంతకుముందు తిరుమల సాక్షిగా నాన్ వెజ్ బిర్యానీ తింటున్నటువంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. మరొక ముస్లిం మతస్థుడు నమాజ్కి కూడా తిరుమలలో పూనుకోవడం చాలా పెద్ద వివాదమైంది. అంతకుముందు తొక్కిసలాట జరిగి 60 మంది పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఉదంతాలు వెలుగు చూశాయి. ఇలా ఒక్కటి కాదు, నిత్యం ప్రతీ నెల ఏదో ఒక వివాదాలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రతిష్ట పాలవుతోంది అనేటువంటి అభిప్రాయం ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఆయన చైర్మన్గా ఉన్నటువంటి TV5 ఇప్పుడు భక్తుల్ని బెదిరించే ధోరణికి పూనుకోవడం అన్నది ఆసక్తికరంగా కనిపిస్తోంది. తమ యజమాని చైర్మన్గా ఉన్నటువంటి టీటీడీ బోర్డులో పాలనా వ్యవహారాలు చక్కదిద్దలేక ఆ అసహనాన్ని జనం మీద చూపించే ప్రయత్నం TV5 ఛానల్ చేసినట్టుగా అనేక మంది విమర్శిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిజంగా సమర్థుడైన చైర్మన్ అయితే అక్కడ ఎటువంటి వివాదాలు రాకుండా, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైనటువంటి భద్రతతో, భక్తులకు అవసరమైనటువంటి ఏర్పాట్లతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎవ్వరికీ ఎటువంటి సమస్య రాకుండా బాధ్యతగా వ్యవహరించాలి. అక్కడేమో పూర్తి వైఫల్యం, అనేక రకాల అవస్థలు జనాలకి, ఆ అవస్థల నుంచి జనాల ఆగ్రహావేశాలు. ఈ ఆగ్రహావేశాలని TV5 ఛానల్ సాక్షిగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం అన్నది విస్మయకరంగా కనిపిస్తోంది. ఏకంగా భక్తుల మీద ఎదురుదాడికి దిగుతున్నటువంటి ధోరణి అత్యంత ఆశ్చర్యంగా కనిపిస్తోంది. మీకు ఇష్టం లేకపోతే తిరుమలకే రాకండి అంటూ భక్తుల్ని బెదిరించేలాగా TV5 సిబ్బంది సన్నద్ధమవుతున్నటువంటి తీరు చాలా విచిత్రంగా కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరికీ ప్రవేశం కల్పిస్తాం, నిబంధనల ప్రకారంగా ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు, అక్కడ అన్ని రకాల సదుపాయాలు మెరుగుపరుస్తాం అని చెప్పాల్సినటువంటి బిఆర్ నాయుడికి సంబంధించినటువంటి సంస్థలో ఈ రీతిన యాత్రికుల మీద, వెంకటేశ్వరుని భక్తుల మీద విరుచుకుపడుతున్నటువంటి వైనం చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. అసలు ఛానల్ నడుపుతోంది జనాన్ని బెదిరించడానిక, తిరుమలకు వస్తున్నటువంటి వాళ్ళని కట్టడి చేసి వాళ్ళ నోరు నొక్కేయడానిక? తామైతే ఎవరినైనా ఏదైనా విమర్శ చేయొచ్చు, తమ ఛానల్ సాక్షిగా ఎలాంటి కథనాలైనా ఎవరి మీదైనా విరుచుకుపడవచ్చు. కానీ తిరుమలలో భక్తులు ఎదుర్కొంటున్నటువంటి తమ బాధలు వెల్లడించడానికి, తమ గోడు వినిపించడానికి, తమ సమస్యల్ని వినిపించడానికి కూడా అవకాశం లేదు అంటూ TV5 సిబ్బంది చెబుతున్నటువంటి వైనం చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. చాలా సీనియర్ జర్నలిస్టులమి, మేమే తోపు జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి ధోరణికి దిగి తమ యజమాని కళ్ళల్లో ఆనందం కోసం ఏకంగా తిరుమలకు వచ్చేటువంటి వాళ్ళందరినీ బెదిరించడం, భయపెట్టడం, వాళ్ళు ఏదైనా మేము చేయగలం అనేటువంటి రీతిలో హెచ్చరించడం వంటి చర్యలకు పూనుకుంటున్నటువంటి వైనం ఏ మాత్రం తగనటువంటి ధోరణి. గతంలో కూడా చాలామంది మీడియా సంస్థల అధినేతలు వివిధ రాజకీయపరమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. కానీ ఎప్పుడూ ఎవరు ఇలాంటి ధోరణికి దిగినటువంటి దాఖలాలు అయితే లేవు.
మా ఎండి చైర్మన్ అయితే చాలా కాలం యాది ఉంటుంది ఆయన పేరు, చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు అంటూ సెటైరికల్గా చాలా సర్కాస్టిక్గా మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు అదే చైర్మన్ ఫెయిల్ అవుతుంటే జనాల్ని బెదిరించేటువంటి ధోరణికి దిగడం ఏ మాత్రం తగనటువంటి పని. జర్నలిస్టులు తమ పని తాము చేయాలే తప్ప టీటీడీ బోర్డు చైర్మన్ కోసం, తమ సంస్థ యజమాని కోసం ఎంతకైనా తెగిస్తామంటే మాత్రం జనం కూడా దానికి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది.